అయితే డయాబెటిక్ ఉండి కొంచెం ఎక్సర్సైజ్ చేస్తారు. వాళ్ళకి మేము ఎక్సర్సైజ్ ముందు గాని, ఎక్సర్సైజ్ తర్వాత గాని బనానా ప్రిఫర్ చేయమంటాం. ఎందుకంటే బనానా ఈజ్ అగైన్ వెరీ హై ఇన్ మన ఎలక్ట్రోలైట్స్. సోడియం, పొటాషియం చాలా హై ఉంటాయి దాంట్లో. చాలా హై ఇన్ ద సెన్స్ నాట్ లైక్ మొత్తం మనం డ్యామేజ్ చేసే హై కాదు. మనకు కావాల్సిన లిమిట్‌లో ఉంటాయి. ఇమ్మీడియేట్‌గా మనం వర్కౌట్ చేసిన తర్వాత స్వెట్ ఎప్పుడైతే వస్తదో అప్పుడు మన సాల్ట్స్ లూజ్ అయిపోతాం. మన పొటాషియం గాని, సోడియం గాని మన స్వెట్‌లో లూజ్ అయిపోతాం. ఆ ఎక్సర్సైజ్ నుంచి మన బాడీ స్ట్రెయిన్ అయిపోయి మళ్ళీ దాని స్టెబిలిటీ, ఫ్లెక్సిబిలిటీ రీగెయిన్ అవ్వాలి అంటే మనం ఒక బనానాని హ్యాపీగా తీసుకోవచ్చు. మనం వాకింగ్ చేసే ముందైనా సరే, వాకింగ్ చేసిన తర్వాత ఆర్ ఎనీ ఎక్సర్సైజ్ చేసే ఇండివిడ్యువల్ ఉంటే వాళ్ళు ప్రీ వర్కౌట్ మీల్ లాగా గానీ, పోస్ట్ వర్కౌట్ మీల్ లాగా గానీ ఒక బనానాని తీసుకుంటే అబ్సల్యూట్‌లీ ఫైన్. అట్ ద సేమ్ టైమ్ బనానాకి ఒక బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే దాంట్లో ఉన్న ఫైబర్. ఫైబర్ వచ్చేసి పెక్టిన్ అనే ఫైబర్ ఉంటది. ఆ ఫైబర్ ఉండడం వల్ల అది కాన్‌స్టిపేషన్ నుంచి మనకి రిలీఫ్ ఇస్తది. సో, జనరల్‌గా మళ్ళీ డయాబెటిక్ ఉన్న వాళ్ళకి ఒకవేళ కాన్‌స్టిపేషన్ ఉంటే బనానా తీసుకుంటే అది చాలా మంచిది. బట్ అబ్సల్యూట్‌లీ నాట్ విత్ ద మీల్స్. మీల్స్‌తో పాటు, టిఫిన్‌తో పాటు, లంచ్‌తో పాటు, డిన్నర్‌తో పాటు కాకుండా ఇన్ బిట్వీన్ స్నాక్ లాగా తీసుకుంటే చాలా హెల్తీ. అట్ ద సేమ్ టైమ్ మనకి కాన్‌స్టిపేషన్‌కి ఎలాగైతే పీచు పదార్థం ఉండి కాన్‌స్టిపేషన్ రిలీఫ్ చేస్తుందో, బనానాలో సేమ్ సోడియం, పొటాషియం ఉండడం వల్ల, ఎలక్ట్రోలైట్స్ ఉండడం వల్ల కొంచెము ఫ్లూ వల్లనో, లేదంటే ఏదైనా ఫుడ్ ఇన్ఫెక్షన్ వల్లనో, ఏదైనా కారణంగా మనకి డయేరియా అయిందనుకో, ఊరికే మోషన్స్ అయ్యి కొంచెం సిక్ అయ్యామనుకో, ఒక్క బనానా తింటే ఆ ఎలక్ట్రోలైట్స్ లాస్ అనేది మనం కాంపెన్సేట్ చేసుకొని మళ్ళీ ఆ ఎనర్జీని రీగెయిన్ అవ్వచ్చు. సో, డయాబెటిక్ వాళ్ళు బనానాని తినొచ్చు. నాట్ విత్ ద మీల్స్. మిడ్ మార్నింగ్ స్నాక్ 11:00 స్నాక్ లాగా గానీ, మిడ్ ఈవినింగ్ స్నాక్ 4-6 ఈ టైంలో బనానా తినొచ్చు. కొంచెం ఒకవేళ హై షుగర్స్ ఉన్నవాళ్ళు కొంచెం బనానాతో పాటు పాలు గానీ, ఒక ఎగ్ గానీ, కొంచెం బాదాం గానీ తింటే బెటర్. చిన్న పిల్లలు ఎవరైతే షుగర్, డయాబెటిక్ ఉండి కొంచెము తినాలనుకుంటే వాళ్ళకి గూడా కొంచెం అటుకులతో గానీ బనానా ఇవ్వచ్చు. లేదంటే కొంచెము స్ప్రౌట్స్ ఇచ్చేసి వాళ్ళకొక బనానా ఇచ్చేస్తే వాళ్ళ గ్రోత్‌కి చాలా హెల్ప్ అవుతది. బనానా హాస్ వెరీ గుడ్ ఎఫెక్ట్ ఆన్ గట్ హెల్త్. గట్ హెల్త్‌కి చాలా మంచిది. అట్ ద సేమ్ టైమ్ వైటమిన్ సి ఉండడం వల్ల అటుకులు విత్ బనానా తిన్నప్పుడు అటుకుల్లో ఉన్న ఐరన్ అండ్ అటుకుల్లో ఉన్న ప్రోటీన్ అండ్ కార్బోహైడ్రేట్స్ విత్ బనానా తీసుకున్నప్పుడు ఆ అబ్జార్ప్షన్ అనేది చాలా బావుతది. బేబీస్‌కి కాన్‌స్టిపేషన్ ఇష్యూ ఉన్నా, కొంచెం గట్ హెల్త్ ఇష్యూ ఏదైనా ఉన్నా గూడా, కొంచెం ఇమ్యూనిటీ తక్కువ ఉన్నా గూడా ఇమ్యూనిటీ పెంచడానికి హెల్ప్ చేస్తది. సో, డయాబెటిక్ ఉన్నవాళ్ళు బనానా హ్యాపీగా తినొచ్చు. విత్ లిమిటెడ్ క్వాంటిటీస్ దట్ ఈస్ 100-150 విత్ మీల్స్‌తో కాకుండా ఇన్ బిట్వీన్ మీల్స్ విత్ సమ్ స్నాకింగ్. బనానా విత్ బాదాం, బనానా విత్ పల్లీలు, బనానా విత్ పాలు, బనానా విత్ ఎగ్ ఈస్ ఫైన్.